సాధారణంగా శరీరానికి కావలసిన విటమిన్స్ చాలా వరకు మనం తినే ఆహారం ద్వారా మనకు లభిస్తుంటాయి. అయితే ఒక విటమిన్ మాత్రం మనం ఏం తినకపోయినా కేవలం సూర్యరశ్మిలో ఉండడం ద్వారా లభిస్తుంది. అదే విటమిన్ డి. ఇది మనం తినే ఆహారం ద్వారా కొంతమేర లభించినప్పటికీ ప్రతిరోజు కాసేపు సూర్యరశ్మిలో ఉండడం వల్ల ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువసేపు ఆఫీసుల్లో కూర్చుని పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఒకవేళ మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి మన ఎముకలకు బలాన్ని ఇచ్చే అతి ముఖ్యమైన పోషకమని చెప్పవచ్చు. సాధారణంగా మన చర్మం సూర్యరశ్మి నుండి దీనిని తయారు చేస్తుంది. దీని లోపం వల్ల పిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు వస్తాయి. వీటి వల్ల బోన్స్ లో పెయిన్, బోన్స్ త్వరగా విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా కండరాలు బలహీనమై నొప్పులు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యానికి గురవుతారు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా సంభవిస్తాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, పాలు, గుడ్లు, చేపలు వంటి విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక అవసరమైతే వైద్యుని సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.